కృపా సత్య సంపూర్ణుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానం చెంత కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ విధంగా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని ప్రేమ మన ఎడల దేవుడు కనపరిచి ఆయన సన్నిధికి వచ్చి ఈ విధంగా ఆయనను గూర్చినటువంటి అనుభవ జ్ఞానంతో మనం ఈ లోకంలో ముందుకడుగులని వేయాలని దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుని కోరికది. తిమోతితో పౌలు అంటాడు, మనుషులందరూ రక్షణ పొంది సత్యాన్ని గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని దేవుడు ఇచ్చేస్తున్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనము ఆ రక్షణ పొందే స్థితిలోనికి మనం వచ్చాం. మనము దేవునికి మహిమకరంగా మన మార్గంలో ఆ సత్యాన్ని గూర్చినటువంటి అనుభవ జ్ఞానము మన యొక్క జీవితాల్లో కలిగి మనము ఈ లోకంలో దేవుని ఆత్మ కార్యాలను కనపరిచేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆనాడు యోహాను ఒక అమ్మగారితో రాశాడు, ఏమని, నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని నేను సంతోషిస్తున్నాను. కాబట్టి ఆ విధంగా వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటము మన జీవితాల్లో ఒక ప్రాముఖ్యమైన పరిస్థితి అయితే, రక్షించబడినటువంటి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన మన యొక్క జీవితాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఏర్పాటు. మనము ప్రార్థనలో ఎన్నో పర్యాయాలు ఒక బలమైనటువంటి దేవుని సన్నిధిని అనుభవించినటువంటి వ్యక్తులంగా ఈ యొక్క ప్రార్థనా పరిచర్యలో ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు ఈ యొక్క సంవత్సరాల్లో మనం కలిగి ఉన్నాం. అయితే దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో 65వ కీర్తనలో దావీదు మాట్లాడుతున్న ఒక మాటని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మన యొక్క ధ్యానంగా దేవుని సన్నిధానం చెంతకు దేవుని ఆత్మ ద్వారా దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి మీ వద్దకు తీసుకుని వస్తూ ఉన్నాను. 65వ కీర్తన 2వ వచనంలో మనందరికీ పరిచయమైనటువంటి మాట, ప్రార్థనను ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఆమేన్. చదవబడినటువంటి లేఖనము ప్రభు మనందరి జీవితాల్లో ఆయనకు మహిమకరంగా ఆయన ఆత్మ ద్వారా నెరవేర్చునుగాక. ఆమేన్. ఇక్కడ తెలుగులో మనకి ప్రార్థన ఆలకించువాడా అని వ్రాసి ఉన్నది. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనము ప్రార్థిస్తున్నప్పుడల్లా దేవుడు మన ప్రార్థనని ఆలకించే దేవుడు అనేటువంటి ఒక నిశ్చయతతో మనందరం ప్రార్థన చేస్తాం. మంచిదే. అలాంటి ఒక స్పష్టత మనము కలిగి ఉండటం మన జీవితాల్లో ఎంతో అవసరం. అయితే ఆ ప్రార్థనని ఆయన ఆలకించినప్పుడు సర్వ శరీరులు ఆయన యొద్దకి వచ్చేటువంటి విధంగా ఆయన నీ యొక్క ప్రార్థన ద్వారా తన జీవము కలిగిన కార్యాలను జరిగించే దేవుడని నీ ఎప్పుడైనా నీ యొక్క ప్రార్థన జీవితంలో నీవు దేవుని సన్నిధానం చెంత నీ పరిస్థితులను ఆయన సన్నిధానం చెంతకు తీసుకుని వెళ్తూ ఉన్నావా? ఈ ఉదయకాల సమయంలో మన యొక్క జీవితాల్లో మనం ఆ విధంగా ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే, ఏదైనా మనము ఒక
పనిని జరిగిస్తున్నప్పుడు తన పనిలో నిపుణత గలవాణిని చూసావా, అతడు రాజుల ఎదుటనే నిలబడతాడని సామెతల గ్రంథకర్త చెప్పినట్లుగా దేవుని సన్నిధానం చెంత ఏదైనా ఒక కెరియర్ని ఎంచుకుని ఏదైనా ఒక పనిని జరిగిస్తూ ఉంటే వారున్న పరిధిలో ప్రథమ స్థానంలో నిలవబడాలనేటువంటి ఒక నిశ్చయతతో ఉండేవాళ్ళు ఉన్నారు. లేక అందరి యొక్క అటెన్షను మన మీద ఉండాలి అనేటువంటి దృష్టితో చేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. దాని కొరకు అనేక రకాలైన మంచి మార్గాల్లో నడుస్తున్న వాళ్ళు ఉన్నారు. వ్యర్థమైన నిరర్ధకమైన మార్గాల్లో ప్రయాణిస్తూ అలా కూడా ప్రజలందరి యొక్క అటెన్షన్ వారి మీదకి రావాలని ప్రయాణిస్తున్నటువంటి సమాజం మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే దేవుని సన్నిధిలో దావీదు అంటున్నాడు, ప్రార్థన ద్వారా సర్వ శరీరుల్ని ఆయన యొద్దకి తీసుకుని వచ్చే విధంగా దేవుని సన్నిధానం చెంత దేవుని జీవము కలిగిన ఆత్మ సహాయంతో మనం ఆయన సన్నిధిలో నిలబడేటువంటి ఒక ఏర్పాటుని మనం కలిగి ఉండాలి. ఇంగ్లీష్లో దీనికి ఒక ట్రాన్స్లేషన్ ఉంది. ప్రార్థన ఆలకించువాడా అనేటప్పుడు యువర్ ఎ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్ అని, అంటే ప్రార్థనకి జవాబిచ్చేవాడా అని. దేవుని సన్నిధానం చెంత దేవుడు మన ప్రార్థనలకు ఇచ్చే జవాబు సర్వ శరీరులను ఆయన యొద్దకి తీసుకుని వచ్చేటువంటి విధంగా ఆ జవాబులు దేవుని యొక్క సన్నిధానం చెంత నుంచి దేవుడు జరిగించే తన జీవము కలిగిన కార్యాల ద్వారా ఉండగలిగితే అది ఈ అంత్య దినాల్లో దేవుని శక్తివంతమైన ఆత్మ కార్యాన్ని ఈ యొక్క 830 కోట్ల మంది ప్రజలు కలిగినటువంటి ఈ యొక్క ప్రపంచంలో ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని వెల్లడిపరిచేదిగా ఉంటది. ఆనాడు ఆ దానియేలు యొక్క ప్రార్థన అలాగూ ఆనాడున్నటువంటి సంస్థానాలన్నిటికీ దేవుని యొక్క సన్నిధానం చెంతకు వారిని నడిపించడానికి కారణంగా అయింది. షడ్రక్, మేషక్, అబేద్నెగోల యొక్క విశ్వాసము వారి యొక్క జీవితాల్లో దేవుని అద్భుతకరమైనటువంటి ఏర్పాటును ఆనాడున్నటువంటి ప్రజలందరికీ వెల్లడిపరచడానికి ఆయనే పూజార్హుడని దేవుని సన్నిధిలో దేవుడు వారి ద్వారా శాసనాన్ని పుట్టించగలిగిన స్థితిలోనికి వెళ్ళింది. అయితే ఈ అంత్యకాలంలో దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనం అడుగులను వేయటానికి మన యొక్క ప్రార్థనా జీవితాలు దేవుని సన్నిధానం చెంత ప్రజలని ఆయన సన్నిధిని ఆశ్రయించేటువంటి వారిగా ఆయన యొద్దకు వచ్చి, ఇదిగో నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడుతుందని ఆయన సెలవిస్తున్నాడు. ఆ విధంగా ఆయన సన్నిధిలోనికి ప్రజలను నడిపించగలిగినటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఏర్పాటులోనికి నీ యొక్క ప్రార్థన దేవుని సన్నిధానం చెంత ఉండగలగటానికి దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో 2 ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనా విధానాలని మనము దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనం అభ్యాసము చేసుకోగలిగితే దేవుడు అద్భుతకరంగా తన యొక్క ఆత్మ సహాయంతో తన కార్యాలని మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కనపరచటానికి
ఆయన మన కొరకు ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకనంటే చాలాసార్లు విస్తారంగా మనము ప్రార్థనతో దేవుని సన్నిధిలో గడిపేటువంటి సమయాలను మనం కలిగి ఉంటాం. అయితే దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనము చేసేటువంటి ఆ ప్రార్థన విస్తారముగా దేవుని సన్నిధిలో ప్రార్థించటం వలన ఆ మనవి ఆయనకి వినపడుతుందని ఈ లోకంలో అన్యజనులు తలంచుకుంటారని యేసయ్య చెప్పారు. ప్రభు సన్నిధానం చెంత మన యొక్క జీవితాల్లో మనము దేవుని ఏర్పాటులో మనము చేసే ఆ ప్రార్థన దేవునికి అంగీకారమైనటువంటి ప్రార్థనగా ఉండటము అది ప్రాముఖ్యమైనటువంటిది. ఆయన ప్రతి ప్రార్థనని ఆలకిస్తాడు. కానీ అనేక మంది సర్వ శరీరుల్ని ఆయన వైపుకి త్రెప్పగలిగినటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఏర్పాటు ఏమిటంటే ఆయనకి అంగీకారమైనటువంటి ఆ ప్రార్థన మన యొక్క జీవితాల్లో దేవుని ఆత్మ సహాయంతో అది వెల్లడిపరచబడేటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 15:29లో నీతిమంతుల యొక్క ప్రార్థన ఆయన అంగీకరించును అని సొలొమోను చెప్తాడు. అయితే దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఆ నీతిమంతులంగా మనము యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి ఆయన ఆత్మ సహాయంతో నీతిమంతులుగా మనము తీర్చబడ్డాం. అయితే ఆ నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము మన యొక్క ప్రార్థనలు ఆయన అంగీకరించేటువంటి స్థితిలో మన యొక్క జీవితాల్లో మనము నిలబడుతూ ఉన్నామా? యాకోబు 5:16లో మనం చూస్తాం, దేవుని సన్నిధిలో నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనపూర్వకమైనటువంటిదై బహుబలము కలిగిందిగా ఉంటది అని. ఆ విధంగా ప్రభు సన్నిధానం చెంత ఆయన అంగీకరించేటువంటి ప్రార్థనని మనము మన యొక్క జీవితాల్లో చేయటం అనేటువంటిది దేవుని యొక్క పాద సన్నిధిలో దేవుని యొక్క మహిమ కలిగిన కార్యాలని ఈ లోకంలో కనపరచడానికి. ఎందుకంటే దేవుని బిడలుగా మన యొక్క జీవితాల్లో మనము ఆనాడు అనేక మంది భక్తులు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుడు ఎజ్రా అంటాడు, ఆయన నా యొక్క మనవిని అంగీకరించాడని. నెహెమ్యా అంటాడు, నేను చేయు ప్రార్థనని దేవా అంగీకరించుమని. దేవుని సన్నిధానం చెంత ఆ విధంగా దేవునికి అంగీకారమైనటువంటి ఆ ప్రార్థన మన యొక్క జీవితాల్లో నుంచి వెల్లడిపరచబడటానికి దేవుని సన్నిధిలో దేవుడు ఆనాడు ఆదికాండము 19వ అధ్యాయంలో ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో దేవుని సన్నిధానం చెంత నిలువబడి దేవుని సన్నిధిలో ఒక మనవిని చేసుకున్నాడు లోతు. దేవుడు ఆ లోతు యొక్క మనవిని అంగీకరించి ఆయన తాను ఒక మాట చెప్తున్నాడు 19:21లో ఆదికాండంలో, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరును నేను నాశనం చేయను, ఈ విషయంలో నీ మనవిని అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీ అక్కడ చేరు వరకు
నేనేమి చెయ్యలేనని, అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడిన. ప్రియులారా, దేవుని ఉగ్రత వచ్చినటువంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధానం చెంత లోతు దేవుని సన్నిధిలో ఆ ఉగ్రత నుంచి తప్పించబడటానికి ఆనాటి కాలంలో తన యొక్క హృదయాన్ని నొప్పించుకుంటూ ఆ భయంకరమైనటువంటి ఆ ప్రజల మధ్యలో తన యొక్క జీవితంలో తాను ఆ చేసిన నిర్ణయాన్ని బట్టి, తాను కోరుకున్న పరిస్థితిని బట్టి ఆ ప్రజల మధ్యలో బయటకు వెళ్ళలేని పరిస్థితులు, ఆ ప్రజల మధ్యలో ఉండలేని పరిస్థితులతో ఆనాడు లోతు తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. పేతురు ఆ లోతు యొక్క జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ధ్యానించి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7-9 వచనాల్లో ఆయన చెప్తాడు, ఆ లోకంలో తన ఎదుటున్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితులను చూచి దేవుని సన్నిధానం చెంత తన యొక్క మనవిని దేవునికి తెలియచేస్తూ ఆ నీతిమంతుడైనటువంటి లోతు వారి మధ్యలో కాపురముండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకుంటూ వచ్చును. అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు ఆ బాధపడినటువంటి ఆ లోతును దేవుడు తప్పించాడు. దేవుడు తప్పించటం మాత్రమే కాదు, ఆ నీతిమంతుని యొక్క ఆ మనవిని అంగీకరించి ఆ యొక్క ఊరుని ఆ భయంకరమైనటువంటి ఉగ్రతలోనికి వెళ్లకుండా దేవుడు తప్పించాడు. దేవుని సన్నిధానం చెంత దేవుని బిడలుగా మన యొక్క జీవితాల్లో సోయరు వెళ్ళినప్పుడు, మేము ఇజ్రాయెల్ ప్రయాణంలో ఈనాటి వరకు ఆ భయంకరమైనటువంటి ఆ గంధకాలతో ఆ యొక్క సొదొమ గొమొర ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా ఒక్క చెట్టైన మొలవని స్థితిలో ఇప్పటి వరకు ఉన్నాయి. కానీ దేవుడు ఆ సోయరు ప్రాంతాన్ని దేవుని కృపచేత, దేవుడిచ్చిన మాట చొప్పున ఆ లోతు యొక్క ప్రార్థనను అంగీకరించి దాన్ని నేటి వరకు మంచి స్థితిలో ఉంచాడు. మన యొక్క జీవితాల్లో దేవుడు అంగీకరించేటువంటి ఆ యొక్క ప్రార్థన ప్రభు సన్నిధానం చెంత మనము చేయటానికి, దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని ఈ భూమి మీద ఉంచాడు. మన చుట్టూ ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి సమాజం మధ్యలో అనేక రకాలైనటువంటి ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలతో నడుస్తున్నటువంటి ప్రజల మధ్యలో నాయకులు, అధికారులు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు మానవుల జీవితాల మీద చేస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి వికృతమైనటువంటి కార్యాల మధ్యలో దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఏర్పాటు ఏమిటంటే, దేవుడు అంగీకరించేటువంటి విధంగా మనము ఆయన సన్నిధిలో ప్రార్థించగలిగేటువంటి వారిగా మనం ఉండాలి. ఆ విధంగా మనం ఉండటానికి దేవుని సన్నిధానం చెంత మన యొక్క జీవిత గమనాల్లో దేవుడు ప్రతి జనములో నుండి ఆయనకు ఇష్టపడి నీతిగా నడుచుకునేటువంటి వారిని దేవుడు అంగీకరిస్తాడని ఆనాడు పేతురు
ఆ కొర్నేలి జీవితాన్ని చూచినప్పుడు తన యొక్క జీవితంలో అతను యేసుక్రీస్తు వారి యొక్క నీతిని ఎరుగని వాడిగా ఉన్నాడు. అయినా సరే ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయంగా అపోస్తలుల కార్యాలు 10:4 కొర్నేలి యొక్క ప్రార్థనని దేవుడు అంగీకరించాడు. దూత చేత వర్తమానం పంపించాడు. దేవుడు అద్భుతకరంగా తన ఆత్మ కార్యాన్ని జరిగించి ఆ సేవకుడైనటువంటి పేతురు సైతము అప్పటి వరకు యేసుక్రీస్తు యూదులకు మాత్రమే దేవుడు అనుకునే స్థితి నుంచి యేసుక్రీస్తు అందరికీ ప్రభువని రుజువుపరిచేటువంటి విధంగా దేవుడు తన ఆత్మ కార్యాన్ని జరిగించి ఆ యొక్క పేతురుని కొర్నేలి ఇంటికి నడిపించి ఆ కొర్నేలి యొక్క ప్రార్థన ద్వారా కొర్నేలి కుటుంబాన్ని, కొర్నేలి యొక్క స్నేహితులను, అక్కడ కూడి ఉన్న వారందరినీ దేవుడు అద్భుతకరంగా రక్షించిన విధానాన్ని పేతురు చూచి అపోస్తలుల కార్యాలు 10:35 ఆయన అంటాడు, నిశ్చయంగా ప్రతి తరములోనూ నీతిగా నడుచుకుంటూ దేవుని యొక్క మహిమ కలిగిన ఏర్పాటులో నిలబడినటువంటి వారిని నిశ్చయంగా ఆయన అంగీకరిస్తాడని దేవుని సన్నిధానం చెంత సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి ప్రభు సన్నిధానం చెంత మనము ఈ యొక్క కాలాల్లో దేవుని ఆత్మ సహాయంతో మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. కొర్నేలులాగా ధర్మశాస్త్రమును, దేవుని ఏర్పాటును అనుసరించి నడుచుకుంటూ యేసుక్రీస్తు వలనైన నీతిని ఎరుగని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులం కాదు. మనము యేసుక్రీస్తు ద్వారా ఒక క్రియాపూర్వకమైనటువంటి నీతిలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడ్డాము. అయితే క్రియాపూర్వకంగా ఆ నీతిని మనం అనుసరిస్తూ దేవుని సన్నిధానం చెంత దేవునికి మహిమకరంగా మనం ముందుకడుగులను వేసినప్పుడు ఆయనను మాత్రమే సేవిస్తాము అనేటువంటి ఒక నిశ్చయతలోనికి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిలువబడ్డారో, మొదటి సమూయేలు 7:14 దేవుడు అద్భుతకరంగా ఆ సమూయేలు ప్రార్థనను అంగీకరించాడు. కాబట్టి ఈనాటి కాలంలో దేవుని ఆత్మ సహాయంతో మనము మన యొక్క ముందున్న పరిస్థితులలో ఆయన సన్నిధిలో ఒక యోగ్యకరమైనటువంటి విధంగా మనము నిలవబడి ఒక పరిపూర్ణమైన ఆత్మ నిశ్చయతతో దేవుని సన్నిధానం చెంత మనము విజ్ఞాపన చేసినప్పుడు నీతిమంతుని యొక్క విజ్ఞాపనను దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు అద్భుతకరంగా తన ఆత్మ సహాయంతో ఆయన మనపక్షంగా పనిచేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకొరకు ఆనాడు ఆ యొక్క ప్రాంతంలో ఉగ్రత నుంచి ఆ యొక్క సోయరు ప్రాంతాన్ని కాపాడిన దేవుడు. అలాగే శత్రువు చుట్టుముట్టినప్పుడు దేవుని సన్నిధానం చెంత నిలబడి దేవుని ఆత్మ సహాయాన్ని వేడుకున్నప్పుడు దేవుడు ఉరుముల మెరుపులు పంపించి ఆ యొక్క సమూయేలు ప్రార్థన ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన దేవుడు. ఈ యొక్క అంత్య కాలంలో నిశ్చయంగా దేవునికి అంగీకారమైనటువంటి ఆ ప్రార్థనని
దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనం జరిగించడానికి దేవుడు కోరుతున్నాడు. ఆయన అంగీకరించదగినవి మన యొద్ద ఏమన్నాయంటే కేవలము ఆయన పరిశుద్ధ రక్తము చేత కడుక్కుని ప్రభు సన్నిధిలో మన యొక్క పెదవుల నుంచి వచ్చేటువంటి ప్రార్థన. రెండవది మన యొక్క మాటలు, అలాగే మన యొక్క హృదయ ధ్యానము. ఇవి మూడు దేవుని సన్నిధిలో ఆయన అంగీకారములుగా ఉండేటువంటి విధంగా మనము దేవుని సన్నిధానం చెంత మనను మనము సిద్ధపరుచుకున్నప్పుడు నిశ్చయంగా మన యొక్క ప్రార్థనని ఆయన అంగీకరించేవాడిగా, మన యొక్క హృదయ ధ్యానాన్ని ఆయన చూస్తూ ఉన్న దేవుడు గనుక మన యొక్క ప్రార్థనకి అనుగుణంగా మనం యోచించేది, మనము ప్రవర్తించేది ప్రార్థన ఏకీభవించే విధంగా ఉంటాయి గనుక ఆయన తన ఆత్మతో మన పక్షంగా పనిచేసేవాడిగా ఉన్నాడు. అలాగే దేవుడు తన ఆత్మ కార్యాలను జరిగించడానికి మరొక ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే అంగీకారమైనటువంటి ప్రార్థనతో పాటు దేవుడు ఆనందించేటువంటి ప్రార్థన మన యొక్క జీవితాల్లో మనము కలిగి ఉండాలి. చాలా మంది ప్రార్థించేటువంటి ఏర్పాట్లో దేవుడు మన ప్రార్థనను చూసి ఆయన ఆనందించేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఇది మన జీవితాల్లో ఎంతో అవసరం. ఎందుకనంటే దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనము ఆయన సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థించేటప్పుడు మన ప్రార్థన ఆయనకు ఆనందాన్ని కలుగజేస్తే, మన ప్రార్థన ఆయన తన యొక్క కార్యాలను జరిగించటానికి, తను ఏదైనా చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అందుకు సామెతల గ్రంథం 8:8 ఒక మాట చెప్తాడు, యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకు ఆనందకరం. ప్రభు సన్నిధానం చెంత దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనము యథార్థంగా ఆయన సన్నిధిలో మనము మన పరిస్థితులను గురించి కానీ, మన చుట్టూ ఉన్న ప్రజల పరిస్థితులను గురించి కానీ, మనం ఏ కార్యాలను గురించి ప్రభు సన్నిధానం చెంత మనము ప్రార్థిస్తున్నామో వాటి విషయంలో దేవుడు మన నుంచి కోరుకుంటున్నటువంటిది ఏమిటంటే యథార్థంగా మనము ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. దేవుని సన్నిధానం చెంత మన యొక్క విశ్వాస జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకు ఆనందకరం అంటే, దేవుడు మనల్ని యథార్థవంతులుగానే ఆయన పుట్టించాడు. దేవుని సన్నిధిలో మనము మన యొక్క జీవితాల్లో అనేకమైనటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితులను బట్టి ఆ యథార్థతను విడిచిపెట్టేసి ఈనాటి కాలంలో సమాజం అడుగులు వేస్తూ ఉంది. ప్రసంగి 7:9 సొలొమోను అంటాడు, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును, కానీ వారే వివిధమైన తంత్రాలను కల్పించుకున్నారని.
మనం ఆయన సన్నిధిలో ప్రార్థనలో మనము యథార్థంగా దేవుని సన్నిధానం చెంత మనం నిలబడితే దేవుడు మనల్ని బట్టి ఎంతో సంతోషించేవాడుగా ఉంటాడు. ఆయనకు అన్నీ తెలుసు, ఆయనకు మరుగైంది ఏది లేదు. కానీ మనం ఎలాంటి యథార్థతతో ఆయన సన్నిధిలో నిలవబడాలి అనేటువంటి దానిని ఆయన చూస్తూ ఉన్నాడు. యాకోబు మోసగాడే, 8 సంవత్సరాలు యాకోబు లాగానే తన యొక్క జీవితంలో ఆశీర్వాదాన్ని కొట్టివేసి 20 సంవత్సరాల పాటు కుటుంబానికి దూరంగా వెళ్ళి తిరిగి మరలా వస్తూ యబ్బోకు రేవులో దేవునితో కూడా పెనుగులాడి తన యొక్క జీవితంలో తాను ఇక నీవు యాకోబు కాదు ఇశ్రాయేలే అని దేవుని చేత దేవుని సన్నిధానం చెంత ఆశీర్వాదాన్ని పొందుకున్న వ్యక్తి. కానీ ఆ యొక్క వ్యక్తిని దేవుని యొక్క సన్నిధిలో ఇశ్రాయేలే అని అన్నాడు. కానీ ఇక నీవు నీ జీవిత కాలమంతా ఇశ్రాయేలుగా నిలబడతావు అని చెప్పిన మాట ఇశ్రాయేలే అంటే అయితే అవును, లేకపోతే లేదు. ఆశీర్వాదం వచ్చును, లేకపోతే లేదు. కానీ ఎప్పుడైతే ఆదికాండం 35వ అధ్యాయంలో తన యొక్క జీవితంలో తన కుటుంబం అంతా ప్రతికూల పరిస్థితుల మధ్యలోనికి వెళ్ళిపోయినప్పుడు, తన బిడ్డలందరూ నరహంతకులైపోయి తనకున్న ఒక్కగానొక్క కుమార్తె భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనికి వెళ్ళినప్పుడు, దేవుడు నీవు లేచి బేతేలుకు వెళ్ళు అని చెప్పినప్పుడు దేవుని సన్నిధిలో అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి వారందరినీ అక్కడ వారి యొక్క జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అన్ని దేవతలన్నిటినీ తీసివేయమని, వారి యొక్క చెవులకున్న పోగులన్నిటినీ ఆ యాకోబుకు అప్పగించినప్పుడు యాకోబు వాటన్నిటినీ ఆ మస్తకి వృక్షం కింద పాతిపెట్టి దేవుని సన్నిధిలో ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ దేవుని సన్నిధానం చెంత యథార్థంగా ప్రార్థించినప్పుడు ఆదికాండం 35:10లో దేవుడు అంటాడు, దేవుడు ప్రత్యక్షమై నిదుగో నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరు పెట్టాను. ఆ యబ్బోకు రేవులో పెనుగులాడినప్పుడు కూడా యాకోబు తన ఎదుటున్న భయాన్ని బట్టి, తన ఎదుటున్న ప్రతికూల పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిలో గోజాడుతూ పెనుగులాడుతూ ఉన్నాడు. గాని అక్కడ ఒక పరిపూర్ణమైన యథార్థతలోనికి యాకోబు రాల. కానీ ఎప్పుడైతే తన యొక్క జీవితంలో తనకున్నటువంటి కుటుంబం అంతా ఒక నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయిందో, అప్పుడు ఒక యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధానం చెంత నిలబడ్డాడు. ఎందుకంటే ఈనాడు దేవుడి ఇశ్రాయేలు జనాంగాన్ని చూచినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు ప్రజలు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. మీకు ఆ గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలీలను చూసినప్పుడు ఒక్కడు కూడా జనుల్లో యథార్థంగా ఉన్నవాడు ఒక్కడు లేడని 7వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. ఎందుకు ఇలాగ అయిపోయారు అంటే, ఆమోస్ అంటాడు, ఎవరైనా యథార్థంగా ఉంటే వాళ్ళని చూసి జనులు అసహించుకుంటున్నారంట. ఆమోసు 5:10లో లేఖనం చెబుతుంది. కాబట్టి ప్రజలు
ఆ యథార్థతను విడిచిపెట్టేసి వారి యొక్క జీవితాల్లో వారు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు ఈనాటి కాలంలో కూడా లోకంలో యథార్థవాది లోక విరోధని, యథార్థవంతుడికి కూడే దొరకదని, ఇలాంటి సామెతలు ఎన్నో మనం చూస్తున్నాం. అయితే ఆ విధమైనటువంటి పరిస్థితుల మధ్యలో అడుగులు వేస్తున్నటువంటి మనము ఏ విధంగా దేవుని కృపాసనం చెంతకు వెళ్ళి దేవుని సన్నిధిలో మనము యథార్థంగా దేవునికి ప్రార్థించగలుగుతూ ఉన్నాం? అలాగూ యథార్థంగా ప్రార్థించగలగాలి అంటే యథార్థంగా ప్రవర్తించటము మన యొక్క జీవితాల్లో మనకెంతో అవసరం. యథార్థంగా ప్రవర్తించాలి అంటే దేవుని సన్నిధానం చెంతకు వెళ్ళి మన యొక్క మనస్సాక్షికి కల్మషము తోస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని హెబ్రీ పత్రిక 10:22లో దేవుని లేఖనము సెలవిస్తున్నట్లుగా మనము ఆ మనస్సాక్షికి కల్మషము తోచకుండేటటువంటి విధంగా ఆయన రక్తము చేత ఒక ప్రోక్షించబడిన హృదయమును, నిర్మలమైన ఉదక స్నానము చేత మన శరీరాలను మనము దేవుని యొక్క పాద సన్నిధానము చెంత దేవునికి మహిమకరంగా సిద్ధపరుచుకుని విశ్వాసము విషయంలో ఒక సంపూర్ణ నిశ్చయత కలిగి దేవుని సన్నిధానం చెంత యథార్థమైన హృదయంతో ఆయన సన్నిధిలో మనం నిలబడటానికి యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు, యథార్థపరుడు. మన యొక్క జీవితాల్లో మనము ఆ విధంగా ఆ నీతిపరుడు, యథార్థవంతుడైనటువంటి దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద ఆయనను లోకానికి ప్రత్యక్షపరచడానికి సర్వ శరీరుల్ని ఆయన యొద్దకి తీసుకుని వచ్చేటువంటి ఒక రిప్రజెంటేటివ్స్ గా మనలను దేవుడు ఈ భూమి మీద ఉంచాడు. కనుక మనము ఆయన సన్నిధానం చెంత ఈ ప్రజల పక్షంగా మనము ప్రార్థించటానికి, దేవుని పక్షంగా ప్రజల ఎదుట నిలబడటానికి దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధానం చెంత ఆయన అంగీకారమైనటువంటి ప్రార్థనలు, ఆయన ఆనందించేటువంటి ప్రార్థనలు మనము ఆయన సన్నిధానం చెంత చేయటానికి దేవుని బిడ్డలుగా నీతి, భక్తి, యథార్థమైన హృదయం కలిగిన వారమై ఆ నవీన స్వభావమును ధరించుకుని దేవుని సన్నిధిలో నిలబడాలని ఎఫెసీ 4:24లో పౌలు గారు మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి ఈ అంత్యకాలంలో ఆ విధంగా ప్రభు సన్నిధానం చెంత మనం నిలవబడదాం. మన చుట్టూ ఉన్న సమాజాన్ని ఆయన మహిమ కలిగిన సన్నిధికి తీసుకుని వచ్చేటువంటి ప్రజలుగా ఆ జీవము కలిగిన దేవుణ్ణి మన జీవితాల ద్వారా, మన కుటుంబాల ద్వారా, మన ఎదుటిన్న పరిస్థితుల ద్వారా ఆయన మహిమ కలిగిన ఆత్మ కార్యాలను లోకంలో ప్రత్యక్షపరిచేటువంటి ప్రజలుగా మనము ఆయన సన్నిధానం చెంత నిలబడదాం. ప్రభు అట్టి కృపనిచ్చి ఆనాడు ఏ విధంగా దేవుని సన్నిధానం చెంత మన పితరులు నిలవబడి లోకానికి ఆయనను ప్రత్యక్షపరిచారు, అటువంటి గొప్ప సాక్షి సమూహము మన ఎదుట మేఘం వలె ఆవరించి ఉండగా మనం ఆయన సన్నిధిలో ఒక పరిపూర్ణమైనటువంటి ప్రార్థనాత్మతో, తండ్రి నా ఇష్టము కాదు నీ చిత్తమే అని
యేసు క్రీస్తు ప్రభు నిశ్చయంగా ఒక యథార్థమైన హృదయంతో తనను తాను తండ్రికి అప్పగించుకున్నాడు. యోబు ఏ విధంగా నిశ్చయంగా తన యథార్థమైనటువంటి భక్తితో దేవుని సన్నిధానం చెంత ధైర్యంగా తను నిలవబడ్డాడు. దేవుడు ఆయన ప్రార్థనను అంగీకరించి నిశ్చయంగా నేను ఈ శరీరంతోనే చూస్తాను, సజీవుడుగా ఉండగానే నేను ఆయనను చూస్తానని ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు నిశ్చయంగా యోబు యొక్క ఆ యథార్థమైనటువంటి ఆయన ప్రార్థనని దేవుడు ఆనందించి సంతోషించి మరలా తనను తాను యోబుకు ప్రత్యక్షపరుచుకుని తాను పోగొట్టుకున్నదంతా రెండంతలుగా తిరిగి పొందుకొనటానికి దేవునికి మహిమకరంగా ఆ తరంలో ఆ సజీవుడైన దేవుణ్ణి ఆనాటి కాలంలో లోకానికి ప్రత్యక్షపరిచినట్లు కృపనిచ్చిన దేవుడు ఈ దినాల్లో మన జీవితాల ద్వారా, కుటుంబాల ద్వారా, దేవుడు మన ఎదుటున్నటువంటి పరిచర్యల ద్వారా దేవుడు తనను తాను లోకానికి తన మహిమ కార్యాలతో సార్వభౌముడుగా, సర్వాధికారము కలిగిన దేవుడుగా తనను తాను ప్రత్యక్షపరచుకొనును గాక. ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, నీ మహోన్నతమైన ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ ఉన్నతమైన ప్రేమ మా ఎడల కనపరిచి ఈ లోకంలో మేము నానైనా నీకు దూరస్థులమై ఉన్నప్పుడు సైతము నీ మహాప్రేమను మా ఎడల కనపరిచి నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి నీకు సమీపస్తులుగా, నీ రాజ్య పౌరులుగా జీవించటానికి మీరు మాకిచ్చిన ఈ గొప్ప ధన్యకరమైన స్థితిని బట్టి వందనాలు. కేవలం నీ రాజ్య పౌరులుగా మేము ఈ భూమి మీద జీవించడం మాత్రమే కాదు, ఆ నీ మహిమ కలిగిన రాజ్యాన్ని ఈ భూమి మీదకి నానైనా ప్రత్యక్షపరిచి నీవే నానైనా జీవము కలిగిన దేవుడవని, నీవే పూజార్హుడవని, నీవే ఆరాధించడానికి యోగ్యుడవని ఈ భూమి మీద నిన్ను నీ మహిమ కలిగిన అధికారాన్ని వెల్లడిపరుస్తూ సర్వ శరీరులు నీ వైపు చూచి నీ యొక్క రక్షణను, నీ యొక్క మహిమ కలిగిన రాజ్యాన్ని వారి యొక్క జీవితాల్లో పొందినట్లుగా కృప చూపించండి. అందుకు నానైనా నీ యొక్క బిడ్డలుగా మా ప్రార్థనా జీవితాన్ని, మా విశ్వాస జీవితం, మా క్రియాపూర్వకమైనటువంటి జీవితాన్ని నీ ఆత్మ సహాయంతో ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడా నీ పరిపూర్ణమైన ఆత్మ ద్వారా నీ సన్నిధిలో ఒక గొప్ప రూపాంతరతలోనికి మీరు తీసుకుని రమ్మని వేడుకోండి. నీవు అంగీకరించేటువంటి, నీవు ఆనందించేటువంటి ప్రార్థనలు నీ సన్నిధిలో చేయగలగటానికి నీవే నీ కృపను అనుగ్రహించి యేసయ్యా మీరు ఇంకా పరిచర్య చేయకముందే ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందిస్తున్నానని తండ్రి చేత నాయన ఒక అద్భుతకరమైనటువంటి సందేశంతో నీవు ఈ భూమి మీద పరిచర్యను చేశావు. ఆ విధంగా నీవు ఆనందించేటువంటి, నీవు అంగీకరించేటువంటి స్థితిలో ఈ యొక్క నానైన యేసయ్య మినిస్ట్రీని ఉన్న కుటుంబాలను, ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని నీకు మహిమకరంగా మీరు ఆయుత్తపరిచి నీ ఉన్నతమైన పిలుపు వైపుకి నీ ఆత్మ ద్వారా ముందుకు నడిపించమని, మహిమ ఘనత ప్రభావములు మీ నామమునకే తెచ్చుకున్నామని, అలా తిరిగి మేమందరము నీ సన్నిధిలో ఏకీభవించు పర్యంతము నీ కృపా క్షేమములే బిడలకు తోడుగా ఉంచి నీలో శక్తివంతులుగా నిలబెట్టి నీ గొప్ప కార్యాలు చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నమ్మకమైన నామములో మనం ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసం ఇలాగ భూమి మీద ఆయన జీవము కలిగిన ఆత్మ సహాయంతో ఆయన సన్నిధిలో నిలబడుతూ ఉన్న వారికి
కూడిన మనకును మన కుటుంబాలకు యేసయ్య మినిస్ట్రీ పరిచర్యకు ప్రభురాకడ పర్యంతము తోడయుండి ఆయన ఉన్నతమైన ఆత్మ కార్యాలను ఈ భూమి మీద ప్రత్యక్షపరచుగాక. ఆమేన్.